హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను తవా మసాలా చికెన్ బర్గర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను. ఆ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. బోన్లెస్ చికెను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు 6 కట్ చేసుకున్నాను. నేను గ్రీన్ సాస్ రెడీ చేసుకున్నానండి. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. గ్రీన్ చిల్లీ సాస్ కోసం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తీసుకున్నానండి. గ్రైండ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ రెడీ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకొని స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి, సాజీరా, ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసులు వేసుకోవాలి, చికెను, సాల్టు రుచికి సరిపోయేంత వేసుకోవాలి, పసుపు 1/2 స్పూన్ వేసుకున్నాను, బ్లాక్ పెప్పరు 1/2 స్పూను, కారం 2 స్పూన్స్ వేసుకోవాలి, గరం మసాలా స్పూన్ వేసుకున్నాను, టమాటా సాసు 2 స్పూన్స్, స్టఫింగ్ కోసమని ఈ విధంగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాసు అప్లై చేసుకోవాలి 2 స్పూన్స్, మయా సాసు 2 స్పూన్స్ అప్లై చేసుకోవాలండి. ఇట్లా ఫుల్ చేసుకునేట్లకి ఈ విధంగా ఇట్లా ఫుల్ చేసుకోవాలి. కారం కొంచెం అప్లై చేసుకున్న చికెన్తోని అప్లై చేసుకున్న బర్గర్ని ప్యాన్లో పెట్టి 5 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే అయిపోతుందండి. రొటేట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. తవా మసాలా చికెన్ బర్గర్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిఫరెంట్ స్టైల్లో చేసుకొని తింటే అందరూ ఇష్టంగా తింటారండి. బయట రెస్టారెంట్కి వెళ్ళి తినక్కర్లేదు, ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.